ఏమంటారు, వాల్నట్ స్క్రబ్బర్ అయితే చాలా బాగుంటుంది గైస్. స్మెల్ బాగుంటుంది, స్క్రబ్ చేసుకునేటప్పుడు కూడా స్కిన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. ఆ టెక్స్చర్ చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకొని ఏదైనా సరే మీరు జెంటిల్గా ఇలా చేసుకోవాలి మసాజు. ఓకే, మీరు ఏదైనా సరే ఇలా జెంటిల్గా చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు ఇందులో డాట్స్గా? ఇందులో ఉండే స్క్రబ్ అనేది మొత్తం వాల్నట్టే అండి. మీరు ఎక్కువ వరి అవ్వాల్సినది ఏముండదు. మీకు కనిపిస్తుంది కావచ్చు వాల్నట్, అంతా వాల్నటే. మన స్కిన్ మీద కూడా జెంటిల్గా అంటే జెంటిల్గా స్క్రబ్ చేయాలి. ఎక్కువ ఇలా 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 రుద్దొద్దు. జెంటిల్గా ఇలా చేసుకోవాలి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇది ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఓకేనా, ఒక 10 మినిట్స్ ఇలా చేసామనుకోండి, చూడండి మీకు రిజల్ట్ చూపిస్తాను లైవ్లోనే. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి. జెంటిల్గా చేసుకోవాలి, గట్టిగా కాదు, జెంటిల్గా ఇలా కనిపిస్తుంది కదా, ఇలా చేసుకోవాలి. మరీ గట్టిగా రబ్ చేసామనుకోండి స్కిన్ ర్యాషెస్ వచ్చే టైం ఉంటుంది, ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెంటిల్గా చేసుకోండి, చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది స్కిన్ కూడా. మనకి ఏమన్నా వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మీరు మంచిగా జెంటిల్గా ఇలా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది వాష్ చేసి చూపిస్తాను మీకు. సారీ, మ్యూట్లో పెట్టి చెప్తున్నాను, చూడలేదు నేను. సో స్క్రబ్ చేసిన హ్యాండ్ చూడండి, చాలా స్మూత్గా, చాలా అంటే చాలా స్మూత్గా ఉండింది, చూడొచ్చు మీరు. ఇది స్క్రబ్ చేయని హ్యాండ్, దానికి దేనికి మీరు డిఫరెంట్ చూడొచ్చు గైస్. ఓకే, మీకే అర్థమైపోయి ఉంటుంది, లైవ్లో చూపించాను. సో ఎలాంటి